నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల జగాల్ని పరిపాలించే సర్వశక్తి స్వరూపిణి జగదంబ. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం జగజ్జనని ఎన్నో అవతారాల్ని ధరించింది. తన కరుణామయ దృష్టితో లోకాల్ని పరిపాలిస్తోంది. అమ్మగా భక్తులందరిపై అనుగ్రహాన్ని కురిపిస్తోంది. అడగకనే అన్నం పెట్టే అన్నపూర్ణేశ్వరీ దేవిగా ఆ అఖిలాండేశ్వరి సర్వప్రసాదం ఆ తల్లి దయవల్లే లభిస్తోంది. అలాంటి అన్నపూర్ణాదేవి అర్చామూర్తిగా కొలువుదీరిన అరుదైన విలక్షణ ఆలయం అనంతపురం జిల్లా ధర్మవరంలో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఉదకం నారాయణ స్వరూపం అని అన్నపానీయాల్లో భగవత్తత్వాన్ని దర్శించే సంప్రదాయం మనది. అతిథి దేవో భవ అంటూ అతిథుల్ని, అభాగ్యుల్ని సాదరంగా ఆహ్వానించే సంస్కృతి మనది. సమస్త జీవరాశికి అన్నాన్ని, ఆహారాన్ని అందించే అమ్మలగన్నయమ్మ అన్నపూర్ణాదేవి. హొరనాడులో అన్నపూర్ణాదేవిని ఎన్నో సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా దర్శించుకుంటున్న శ్రీమతి దాసరి లక్ష్మీదేవమ్మ అనే భక్తురాలు అన్నపూర్ణాదేవిపై భక్తితో ఈ ఆలయాన్ని 2004వ సంవత్సరంలో నిర్మింపజేశారు. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్దూదాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాయేచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కరావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరి. విశ్వ సృష్టి స్థితి లయకారణమైన శక్తిని పలు విధాలుగా ఆరాధించే వైవిధ్యమైన సంప్రదాయాలు మన సంస్కృతిలో ఉన్నాయి. ఈ శక్తి పలు విధాలుగా ప్రవర్తిల్లుతుంది. ఆ పరంపరలోనిదే అన్నపూర్ణాదేవి. ప్రకృతి శక్తిగా వర్ధిల్లుతూ ప్రకృతిలో జీవించే సకల చరాచర జగత్తుకు చోదకత్వాన్ని అందిస్తోంది. జీవులకు కావాల్సిన శక్తియుక్తుల్ని అందించడానికి ఆహారాన్ని అనుగ్రహించే తల్లి అన్నపూర్ణ. కర్ణాటకలోని హోరనాడు మన దేశంలో సుప్రసిద్ధమైన అన్నపూర్ణాదేవి క్షేత్రం. ట్రావెల్ ఏజెంటుగా వృత్తి నిర్వహిస్తోన్న శ్రీమతి దాసరి లక్ష్మీదేవమ్మ పలుమార్లు హోరనాడు క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అమ్మవారిపై విశేషమైన భక్తి ప్రపత్తుల్ని కలిగిన ఆ భక్తురాలు తన స్వస్థలమైన ధర్మవరంలో అన్నపూర్ణాదేవి ఆలయాన్ని నిర్మించడానికి సంకల్పించారు. ఆమె సంకల్ప బలం, ఇతర భక్తుల హార్దిక ఆర్థిక సహకారంతో ఈ ఆలయంలో 2004వ సంవత్సరం మే 30వ తేదీన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దశాబ్ద కాలం నుంచి ఈ ఆలయం భక్తజన బాహుళ్యంలో విశేష ఖ్యాతిని సంతరించుకుంది. ధర్మవరం నుంచి అనంతపురం వెళ్లే మార్గంలో గిర్రాజు కాలనీలో సువిశాల ప్రాంగణంలో ఈ ఆలయం భాసిల్లుతోంది. గౌరీ ఉమాశంకరీ కౌమారీ నిగమార్త గోచరకరి ఓంకార బీజాక్షరి మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి దృశ్య విభూతి వాహనకరి బ్రహ్మాండ భాండోదరి లీలా నాటక సూత్ర కేలనకరి విజ్ఞాన దీపాంకురి శ్రీ విశ్వేశమన ప్రసాదనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి పూర్వీ సర్వజనేశ్వరి. నిత్యాన్నదానేశ్వరి, నిటలాక్ష ప్రాణేశ్వరి అన్నపూర్ణాదేవి. సాక్షాత్తు తన భర్త పరమేశ్వరుడే ఆది భిక్షువుగా యాచనకు వస్తే అన్నపూర్ణమ్మ ఆ సర్వేశ్వరునికి భిక్షను ప్రసాదిస్తుంది.
ఆకలితో యాచించిన తన పతిదేవునికే అన్నాన్ని సమర్పించిన ఆ తల్లి సమస్త జీవుల ఆకలి బాధను నివారిస్తోంది. నిత్యానందకరి, ప్రత్యక్ష మాహేశ్వరిగా ప్రణతులందుకుంటోన్న అన్నపూర్ణేశ్వరి దివ్యాలంకార శోభితంగా గర్భాలయంలో అలరారుతోంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ. పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని జీవకోటికి అందించే తల్లి అన్నపూర్ణమ్మ. భిక్షాందేహి అనగానే అమ్మ జీవద్రవ్యమైన ఆహారాన్ని మనకు అందిస్తుంది. అలాంటి అన్నపూర్ణాదేవి గర్భాలయంలో సకల కళలతో సమస్త అలంకార లాంఛనాలతో అలరారుతుంది. అమ్మవారు స్థానక భంగిమలో తేజరిల్లుతుంది. చతుర్భుజిగా అన్నపూర్ణమ్మ అలరారుతుంది. ఎగువ హస్తాలలో చక్రం, శంఖాన్ని, దిగువ హస్తాల్ని వరద అభయముద్రలుగా ప్రకటిస్తుంది. యోగానందకరి, రిపుక్షయకరి, ధర్మైక్య నిష్ఠాకరి, చంద్రార్కానలభాసమానలహరి, త్రైలోక్య రక్షాకరి, సర్వైశ్వర్యకరి, తపః ఫలకరి, కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి కృపావలంబనకరి. అమ్మవారి చెంతనే అన్నపూర్ణాదేవి అర్చామూర్తి నెలకొని ఉంటుంది. అక్షయ పాత్ర, వడ్డన గరిటె ధరించి అమ్మవారు సకల జీవులకు ఆహారాన్ని అనుగ్రహించడానికి సదా సంసిద్ధంగా ఉంటుంది. గోచరకరి, ఓంకార బీజాక్షరి, మోక్షద్వార కవాట పాటనకరి, కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి కృపావలంబనకరి, మాతాన్నపూర్ణేశ్వరి. దృశ్య విభూతి వాహనకరి, బ్రహ్మాండ భాండోదరి. అమ్మవారి ముంగిట శ్రీచక్రపీఠం భాసిల్లుతుంది. శ్రీచక్రరాజ నిలయ అయిన జగన్మాత మరో పార్శ్వం అన్నపూర్ణారూపం. అన్నార్తులై వచ్చే వారందరినీ ఆదరించి చేరతీసి కడుపు నిండా ఆహారాన్ని అనుగ్రహించే రూపం అన్నపూర్ణాదేవి. మనిషికి సహజంగా ధనాపేక్ష ఉంటుంది. కాని కడుపారా భోజనం చేశాక సంతుష్టుడై ఇక చాలు అని పరిమితి విధించుకుంటాడు. అందుకే అన్నదానం ఎంతో విశిష్టమైనది. అన్న మహిమ అపారం. ఆ అన్న ప్రసాదాన్ని అందించే వాత్సల్య అనురాగాలు కురిపించే తల్లి అమ్మలగన్నయమ్మ అన్నపూర్ణమ్మ. సంపూర్ణ కవచయుక్తంగా బంగారు కాంతుల్ని విరజిమ్మే బంగారు తల్లి అన్నపూర్ణమ్మ కల్పవల్లి. పూర్ణేశ్వరి सर्वजनेश्वरी जयकरी, माता कृपा सागरी, वेणी नील समान कुंतलधरी, नित्यान्नदानेश्वरी, साक्षान्मोक्षकरी, सदा शुभकरी, काशीपुराधीश्वरी, भिक्षांदेहि कृपावलंबनकरी, मातान्नपूर्णेश्वरी, देवी सर्व विचित्र रत्न. జానపదులు ఈ తల్లిని నూకాలమ్మగా ఆరాధిస్తారు. నూకాలమ్మ అంటే నూకలు అనగా ఆహారాన్ని ఇచ్చే అమ్మ. ఆషాఢమాసంలో జానపదులు తాము ఆరాధించే గ్రామదేవతను నూకాలమ్మగా భావించి పంటలు పండడానికి, బాగా వర్షాలు కురవాలని బోనాలను సమర్పిస్తారు. భోజనానికి రూపాంతరమే భోగం. తమకు భోజనాన్ని అనగా అన్నాన్ని అందించే తల్లికి అన్న పదార్థాలను వివిధ రీతులలో తయారు చేసి సమర్పిస్తారు.
ఆ పదార్థాల్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. అందరికీ ఆహారాన్ని అందించే అమ్మ, అందరికీ ప్రాణశక్తిని అందించే అమ్మ అన్నపూర్ణాదేవి దివ్య కళలతో గర్భాలయంలో విలసిల్లుతోంది. ధర్మవరంలో అన్నపూర్ణేశ్వరీదేవి అందరి దైవంగా, ఆదుకునే దైవంగా వర్ధిల్లుతోంది. తమ ఇంట సౌభాగ్యసిరులు కురవాలని, అదృష్ట సిద్ధి కలుగాలని భక్తులు అమ్మను వేడుకుంటారు. కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరి. ఈ ఆలయానికి విచ్చేసి అమ్మను దర్శించుకుని పరిపరి విధాలుగా వేడుకుంటారు. కృపా సాగరి సాక్షాన్మోక్షకరి సదాశివకరి విశ్వేశ్వరి శ్రీధరి దక్షాక్రందకరి నిరామయకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. జ్ఞానమైన, యోగమైన, వైరాగ్యమైన అన్నపూర్ణేశ్వరి కృప కలిగితేనే సిద్ధిస్తాయి. అన్యథా శరణం నాస్తి అంటూ అన్నపూర్ణమ్మను శరణు వేడుకున్న భక్తులకు అన్నపానీయాలకు ఎప్పుడూ లోటు ఉండదని పెద్దలు చెబుతారు. అఖిల జగానికి క్షుద్బాధను నివారించే అన్నపూర్ణేశ్వరి అనుగ్రహ విశేషం కోసం భక్తులు తరలివస్తారు. మహిళా భక్తులు అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమ పూజల్ని నిర్వహించుకుంటారు. ధర్మవరం అయితే టూరిస్ట్ ఏజెంట్గా నేను నిలబడి పిల్ల పుట్టుంటి కొడుక అన్నపూర్ణేశ్వరి అంటే నాకు ఇష్టమయ్యి ఆమె కొలువు చేస్తుంటే కలలో వచ్చి దేవస్థలం నిర్మాణం చేయాలి ఆంధ్రాలో అని అంటే వచ్చి ఆ దేవస్థలం ఈడ మొదలు పెట్టుకుని దాతలతోనూ అందరితోనూ కష్టపడి దేవస్థలం నిర్మాణం చేసిన నేను పొదుపు చేసి ఇప్పటికీ తిరిగి కొడుక అంతలక్క చేస్తున్నా. ఈ దేవస్థలం జరిగేదానికి కూడా ఒక కళ్యాణ మండపం కూడా కట్టాలని కూడా ప్రయాసపడుతుండా. ముఖ్యంగా మహిళా భక్తులు ఆలయంలో ఉన్న అమ్మవారి దివ్య పాదుకలకు కుంకుమ పూజలను నిర్వహిస్తారు. అన్నపూర్ణాష్టకం, అన్నపూర్ణ స్తోత్రం, లలిత సహస్రనామ స్తోత్రాలను పారాయణ చేస్తూ భక్తులు కుంకుమ పూజలను చేస్తారు. జగదంబను వారి పలుకుల్లో, వారి తీరుల్లో భక్తులు కొలుచుకునే సౌలభ్యం మన ధర్మంలో ఉంది. అన్నపూర్ణాదేవి దయవల్లే సస్యోత్పత్తి, వర్షపాతం, పోషణాశక్తి, శక్తి సిద్ధులు ఏర్పడుతున్నాయి. నీ కృప వల్ల మాకు జీవశక్తి చేకూరుతుంది. ఆ జీవశక్తికి కారకమైన అన్నాన్ని నువ్వు అనుగ్రహిస్తున్నందుకు, మమ్మల్ని సంతుష్టాంతరంగుల్ని చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు అంటూ భక్తులు వివిధ రూపాలలో అన్నపూర్ణమ్మను ఆరాధించుకుంటారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి ఈ ఆలయంలో విశేష పూజలు కొనసాగుతాయి. తమ ఇంట ఏ శుభకార్యం జరగబోతున్నా అదంతా అమ్మ దయ అని భావిస్తూ తొలి పిలుపు, తొలిసారే ఈ తల్లికే భక్తులు సమర్పణ చేస్తారు. ధర్మవరంలో భక్తుల పాలిట దివ్య జననిగా విలసిల్లుతోన్న అన్నపూర్ణాదేవికి ఈ ఆలయంలో శరన్నవరాత్రుల్ని ఘనంగా నిర్వహిస్తారు. అలాగే 10 రోజుల పాటు వివిధ అలంకార విశేషాలు, అర్చనలు, ఆరాధనలు, వేడుకల సమాహారంగా ఈ ఉత్సవ శోభ విలసిల్లుతుంది. ప్రకృతి శక్తి అయిన జగన్మాతను మంత్రతంత్రాలతో, యజ్ఞ యాగాదులతో ఆరాధించే పద్ధతులు అమల్లో ఉన్నాయి. వీటికి అతీతంగా కూడా అమ్మను ఆరాధించవచ్చు. జీవులలో వైవిధ్యానికి తగినట్టుగా ప్రకృతి శక్తిని ఆరాధించి తమకు అనువుగా అనుకూలపరుచుకునే రీతులలో అర్చనలో అందుబాటుతనాన్ని మన పూర్వీకులు పరంపరగా అందించారు. ఆ నేపథ్యంలోనే భక్తులు వివిధ ప్రక్రియలతో, పద్ధతులతో అన్నపూర్ణమ్మను ఆరాధిస్తారు. అన్నపూర్ణేశ్వరి ఆదిశక్తివి నీవు అన్నపూర్ణేశ్వరి అమ్మలను గన్నమా అన్నపూర్ణమ్మ హొరనాడు సిరిదేవత
మాత కొరనాడు సిరిదే. ధర్మవరం అన్నపూర్ణాదేవి ఆలయంలో పలు ఉపాలయాలు, దర్శనీయ సన్నిధులు ఉన్నాయి. వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారితో పాటు నవగ్రహమూర్తులు వారి పత్ని సమేతంగా శిల్పాకృతుల్లో దర్శనమివ్వడం విశేషం. కాశీ విశ్వేశ్వర స్వామి, గణపతి ఆలయాలు ఈ క్షేత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ధర్మవరంలోని అన్నపూర్ణేశ్వరీ దేవి ఆలయంలో పలు ఉపాలయాలు ఉన్నాయి. విశ్వేశ్వరునికి సైతం భిక్షను అనుగ్రహించిన అన్నపూర్ణాదేవి సమక్షంలో కాశీ విశ్వేశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః అంటూ భక్తులు ఈ ఆదిదేవుణ్ణి ఆరాధిస్తారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధర. ఈ ఆలయ సమక్షంలోని సిద్ధి గణపతి వరదాయకునిగా దర్శనమిస్తాడు. ధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం, అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం. ఈ లోగిలిలోని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యేక మందిరంలో నెలకొని ఉంటాడు. భక్తులు ఈ మూర్తులకు క్షీరాభిషేకాన్ని సమర్పిస్తారు. ఓం కార్తికేయాయ విద్మహే వల్లీనాథాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్, తన్నో స్కంద ప్రచోదయాత్. ఓం కార్తికేయాయ విద్మహే వల్లీనాథాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్, తన్నో స్కంద ప్రచోదయాత్. ఓం కార్తికేయాయ విద్మహే వల్లీనాథాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. నవగ్రహాల రూపాలు సతీ సమేతంగా దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు వివిధ వాహనాలపై కొలువు తీరిన ఈ మూర్తుల దర్శనం, ఆరాధనం వల్ల గ్రహదోషాలు తొలగుతాయి. సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. జిల్లా కేంద్రమైన అనంతపురం నుండి రాప్తాడు, రామనేపల్లి, ముక్తాపురంల మీదుగా ధర్మవరం చేరుకున్న భక్తులు శ్రీ అన్నపూర్ణేశ్వరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. अन्नपूर्णे सदा पूर्णे शङ्कर प्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम्. జీవకోటికి ఆధారం అన్నం. జీవోత్పత్తి, పోషణ, దేహ నిర్మాణం అన్నం వల్లనే జరుగుతున్నాయి. అన్నాన్ని ఆశ్రయించి మానవాదులే కాక సూక్ష్మ భూమికకు చెందిన దేవతా శక్తులు కూడా సంతృప్తి చెందుతాయి. యజ్ఞద్రవ్యమైన అన్నానికి అధిష్టాత్రి అన్నపూర్ణ. ఆ అన్నపూర్ణేశ్వరి కరుణ వల్ల సృష్టి క్రమ వికాసం చెందుతోంది. అలాంటి నిత్యాన్నదానేశ్వరి అయిన అన్నపూర్ణాదేవి కృపను సదా ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో
www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.